హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను 2010లో మాకు మ్యారేజ్ అయిందండి. మాకు ఫస్ట్ వెహికల్ వచ్చేసి రిడ్జ్ ఉండేది. అప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో మా వారిని డ్రైవింగ్ నేర్పివ్వండి అంటే నాకు ఒక 2 డేస్ అంటే డ్రైవింగ్ సీట్ సైడ్ ఒక కాలు, పక్క సీట్‌లో ఒక కాలు పెట్టి ఒక 2 డేస్ నేర్పించానండి. తర్వాత మా వారికి ఇబ్బందవుతుంది అని అర్థం చేసుకొని వద్దు అని అన్నాను. మళ్ళీ 2017లో అండి ఒక టఫ్ సిట్యుయేషన్ వచ్చింది. హెల్త్ ప్రాబ్లము. మేము కామారెడ్డి నుండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలోకి వారానికి 3 సార్లు కంపల్సరీ వెళ్ళాలి. సో, అలా ఒక 1 ½ ఇయర్ వెళ్ళాల్సొచ్చిందండి. అప్పుడేంటి అంటే, మా వారికి చాలా ఇబ్బందయింది. అప్పుడప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళొచ్చేవాళ్ళు. డ్రైవర్స్‌ని పెట్టుకొని వెళ్ళేవాళ్ళము. అప్పుడప్పుడు తిన ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు. బట్ నేననుకున్నాను, నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటే మా వారికి కొంచెమన్నా హెల్ప్ అవుతాను అని అనుకున్నానండి. అప్పుడు చిన్నోడికి 2018లో అప్పటికి 1 ½ ఇయర్ అండి చిన్నోడికి. నేను డ్రైవింగ్ క్లాసెస్‌కి వెళ్ళాను. ఒక 1 వీక్ డ్రైవింగ్ క్లాసెస్ వెళ్ళిన తర్వాత మా వారు కామారెడ్డిలో ఉన్న సరౌండింగ్స్ విలేజెస్ మొత్తం తిప్పి నన్ను పర్ఫెక్ట్‌గా చేశారండి.